బ్రేకింగ్ న్యూస్ మరికొద్ది క్షణాల్లో పెళ్లనగా వరుడు జంప్. ఎస్, కరీంనగర్ జిల్లా రంగాపూర్లో జరిగింది ఈ ఘటన. మరికొద్ది క్షణాల్లో వివాహం అనగా వరుడు జంప్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నారు అమ్మాయి తరపు బంధువులు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ ఘటనలో వరుడు గంట ముందు అక్కడి నుంచి జంప్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు ఎందుకు ఇలా జరిగింది, అంతా పెళ్లి ముహూర్తం అంతా కుదుర్చుకొని పెళ్లి పనులన్నీ అయ్యాక ఇంకా సేపట్లో వివాహం జరగబోతోంది అని అందరూ ఎంతో సంతోషంగా గడపాల్సిన క్షణాల్ని అక్కడ వెయిట్ చేస్తున్న ఆ సమయంలో వరుడు ఒక్కసారిగా గంట ముందు జంప్ అయిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా ఆ పెళ్లి కొడుకు పారిపోవాల్సి వచ్చింది, ముందుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఏం జరిగింది ఈ ఘటనలో? ప్రియా, ఈ రోజు పెళ్లి జరుగుతుంది అనేటువంటి సమయం లోపల ఇటు ఆ పెళ్లి కొడుకు వేరే అమ్మాయితో జంప్ అయినటువంటి సంఘటన ఇటు హుజరాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఒకసారిగా అందరినీ షాక్ గురి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు అంగరంగ వైభవంగా తమ కూతుర్ని ఇచ్చి ఆ పెళ్లి చేసేందుకు అంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇటు ఆ వివాహం జరిగేటువంటి కళ్యాణ మండపానికి కూడా ఇటు ఇరు వర్గాల బంధువులు కూడా మొత్తం కూడా అందరూ కూడా చేరుకున్నటువంటి సమయం లోపల పెళ్లి కొడుకు మాత్రం నిన్న రాత్రి సమయం లోపలనే వేరే ఒక అమ్మాయితో ఇటు జంప్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ పెళ్లి కూతురు తరపు బంధువులు తమకు ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పి మెట్లెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందినటువంటి మధుకర్ రెడ్డి హైదరాబాద్ లోపల సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితము అదే హుజరాబాద్ మండలానికి చెందినటువంటి యువతితో ఇటు వివాహం నిశ్చయం అయింది. ఈ రోజు ఆ పెళ్లి ఉన్నటువంటి సమయం లోపల ఇటు వివాహ నిశ్చయ సమయం లోపలనే మధుకర్ రెడ్డికి ఇటు అమ్మాయి కుటుంబ సభ్యులు 20 గుంటల భూమి, 10 లక్షల బంగారు ఆభరణాలు, తర్వాత 6 లక్షల నగదు, ఇవన్నీ కూడా కట్న కానుకల కింద ఇవ్వడం కూడా జరిగింది. ఇటు ఈ రోజు పెళ్లి అనేటువంటి సమయం లోపల ఇటు పెళ్లి మండపం లోపల అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ నిన్న రాత్రి సమయం లోపల తెల్లారితే పెళ్లి అనేటువంటి సమయం లోపల నిన్న రాత్రి సమయం లోపల పెట్టకుండా ఎవరికి ఇటు పెళ్లి కొడుకు బంధువులకు కావచ్చు, ఇటు పెళ్లి కూతురు బంధువులకు కావచ్చు, ఎవరికి కూడా పెట్టకుండా వేరే ఒక అమ్మాయితోని ఇటు అంటే జంపైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తాను వేరే అమ్మాయితో వెళ్ళిపోతున్నా అని చెప్పి ఇటు పెళ్లి కూతురుకు సంబంధించినటువంటి ఒక బంధువుకు ఆ మెసేజ్ కూడా పెట్టడం కూడా జరిగింది. అయితే పెళ్లి కూతురు వాళ్ళు మెసేజ్ పంపడంతో అయితే తమ కూతురికి అన్యాయం జరిగింది అని చెప్పి తాము ఇటు కట్టకాల కింద ఇప్పటికే చాలా నగదు, బంగారము, తర్వాత భూమి ఇచ్చినటువంటి పరిస్థితి లోపల ఇటు ప్రేమ చేసుకుంటామని మొదలు చెప్తే ఇప్పటి వరకు తాము అమ్మాయిని కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళం కాదు. కానీ కట్న కానుకలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత అన్ని తీసుకొని ఇటు ఉదయం పెళ్లి అనగా రాత్రి పారిపోవడం ఏంటి అనేటువంటి అయితే అమ్మాయి తరపున బంధువులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు పోలీస్ స్టేషన్ కు మెట్లెక్కి తమకు న్యాయం చేయాలని చెప్పి అయితే వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరుడు ఇంటికి వెళ్ళి చూద్దామనేసరికి వరుడు తరపున బంధువులు కూడా ఇంటికి తాళం వేసి వేరే చోటికి కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది. తమకు అన్యాయం జరిగింది అని చెప్పి అయితే చాలా మెట్లెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రియా, మనకు రైట్ శ్రీనివాస్, అయితే ఈ ఘటన మొత్తం కూడా అంటే పెళ్లి వరకు కూడా అందరూ సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా పెళ్లి ఏర్పాట్లు చేసుకొని మరికొద్ది గంటల్లో మరికొద్ది క్షణాల్లో పెళ్లి అయిపోతుంది, వివాహ బంధంతో ఒక కొత్త బంధంలోకి అడుగు పెట్టబోతోంది ఆ అమ్మాయి. మరి ఈ టైంలో అబ్బాయి అట్లా వెళ్ళిపోవడానికి తల్లిదండ్రులు కూడా ఒక కారణమా? ఎందుకంటే వాళ్ళు కూడా తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు అని అంటే వీళ్ళందరికీ ముందే తెలిసే కావాలని ఇంకొక వాళ్ళతోటి ఇలా బంధం నిశ్చయించుకోవడం, అసలు ఎలా చూడాలంటారు ఈ ఘటనని? ఖచ్చితంగా ఈ పరిణామం మొత్తం చూస్తే తల్లిదండ్రులకు అబ్బాయి యొక్క ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారము ముందే తెలుసు అని చెప్పి అయితే మనకు అర్థమవుతున్నది. అబ్బాయి వేరే అమ్మాయితో పెళ్లి అంటే పెళ్లి వరకు వెళ్ళాలనుకున్నాను, ఇంట్లో బంధువులు అంటే ఒప్పుకోకపోవడంతో అయితే ఈ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ ఈ ప్రేమ వివాహం చేసుకోవాలని చెప్పి ఇటు పెళ్లి సమీపిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇంట్లో కూడా తనకు పెళ్లి ఇష్టం లేదు, తను ప్రేమించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇటు తల్లిదండ్రులతో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే అమ్మాయి
చెప్పపెట్టకుండా మొట్టమొదట చెప్పపెట్టకుండానే ఇంట్లో నుంచి అమ్మాయితో పారిపోవడం కూడా జరిగింది. అతను వెళ్ళినటువంటి సమయం లోపల ఇంట్లో వీరికి సమాచారం ఇవ్వడు. తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, తను ప్రేమించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ తతంగం మొత్తం జరిగినా కానీ ఇటు పెళ్లి కొడుకు కావచ్చు, పెళ్లి కొడుకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఆ పెళ్లి కూతురు యొక్క బంధువులకు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ ఆ పెళ్లి కూతురు బంధువులు తమ కూతురు యొక్క వివాహం తెల్లారితే వివాహము ఉంటుంది, తర్వాత అంగరంగ వైభవంగా చేసుకోవడానికి అంతా కూడా ప్లాన్ చేయడం కూడా జరిగింది. అమ్మాయిని అంటే పెళ్లి జరిగేటువంటి సమయం లోపల అమ్మాయిని తీసుకురావడానికి ఒక రోజు ముందు రాత్రి వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చి అదే పెళ్లి మండపం దగ్గరగా ఉన్నటువంటి గుడిలో కావచ్చు ఒక వీళ్ళి రూపం లోపల ఉంచుతుంటారు. వీళ్ళు పోయేసరికి అమ్మాయి కనబడకపోవడంతో అయితే వాళ్ళు ఆరా తీసినటువంటి పరిస్థితి. ఆరా తీయడంతో పెళ్లి కొడుకు కనబడడం లేదు, వేరొక అమ్మాయితోని ఇంట్లో నుంచి జంప్ అయ్యాడు, లేచిపోయాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సమాచారం తెలపడంతో ఒక్కసారిగా ఇటు పెళ్లి కూతురు యొక్క బంధువులందరూ కూడా అవాకైనటువంటి పరిస్థితి. తాము మోసపోయారని చెప్పి అయితే వాళ్ళు తెలుసుకున్నారు. మొత్తం అందరూ కూడా బంధువులు కూడా ఇలా పెళ్లి అని చెప్పి అందరూ కూడా పెళ్లి మండపానికి చేరుకున్నటువంటి పరిస్థితి లోపల ఆ పెళ్లి కూతురు యొక్క బంధువులు అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి ఈ ఘటనలో అమ్మాయి యొక్క తల్లిదండ్రులని నిలదీయడం కూడా జరిగింది. రైట్ శ్రీనివాస్, అయితే ఈ ఘటనలో అబ్బాయి తరపు బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ లేదంటే మధ్యవర్తితులు కానీ ఎవరు ఏం చెప్పట్లేదా? దీనికి సంబంధించి ఆల్రెడీ కట్న కానుకలు విషయాలు అయిపోయినాయి, పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ టైంలో ఇలా పెళ్లి కొడుకు పారిపోవడంతో వాళ్ళకి సంబంధించి అబ్బాయి తరపున ఎవరు వచ్చి మాట్లాడటం లేదా? వీళ్ళు ఎందుకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది? ఇప్పటి వరకు కూడా ఇటు అబ్బాయి తరఫున బంధువులు ఎవరు కూడా అమ్మాయి తరఫున బంధువులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వారు కూడా పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం అంటే వాళ్ళు కూడా నిశ్చయం చేసుకున్నారు. పెళ్లి అబ్బాయికి ఈ అమ్మాయితోనే పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యం లోపల తను ప్రేమించిన అమ్మాయిని రాత్రి పెళ్లి చేసుకోవడంతో ఇటు పెళ్లి చేసుకోవడానికి ఇంటి నుంచి పారిపోవడంతో ఇటు అబ్బాయి యొక్క తల్లిదండ్రులు తర్వాత బంధువులు కూడా ప్లేట్ ఫిరాయించినటువంటి పరిస్థితి. ఎందుకంటే చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో వాళ్ళు కూడా చెప్పలేకపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ అమ్మాయి తరపునటువంటి బంధువులు అమ్మాయి బంధువులను నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ తామకి సమాచారం తెలియకపోవడంతో తాము ఒక అవాకైనటువంటి పరిస్థితి నేపథ్యం లోపల పోలీసు మెట్లెక్కుతామని చెప్పడంతో వారు కూడా కేసు పెట్టుకోండి, మీరు ఏమైనా చేసుకోరని చెప్పి వాళ్ళు బంధువులను దబాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే తాను ప్రేమించిన అమ్మాయి కావాలనుకున్నారు, అతను వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. అమ్మాయికి నిశ్చితార్థం వరకు కూడా పెళ్లి సమయం వరకు కూడా మోసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తను ప్రేమించినటువంటి అమ్మాయిని మొదటే పెళ్లి చేసుకుంటానంటే ఈ నిశ్చితార్థము ఈ పెళ్లి వివాహము ఇవన్నీ ఏర్పాట్లు ఉండకపో అప్పుడే పెళ్లి చేసుకుంటే అయిపో అని చెప్పేసి ఇప్పుడు అమ్మాయి యొక్క బంధువులు అయితే అబ్బాయి యొక్క బంధువులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక కరీంనగర్లోని ఒక ఘటన అయితే అనుకోవాలి. ఎందుకంటే మరికొద్ది క్షణాల్లో పెళ్లి జరగబోతుందనగా పెళ్లి నుంచి వరుడు పారిపోయిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి అమ్మాయి తరపు బంధువులు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. హుజరాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్ రెడ్డి గారి చిన్న కుమారుడైన కుంట మధుకర్ రెడ్డికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లికి నిశ్చయం చేసుకున్నాం. 40 లక్షల రూపాయల విలువ గల 20 గుంటల భూమి, 10 తులాల బంగారం, పెట్టుబడులు కాకనే ఇవన్నీ మాట్లాడుకున్నాం. 6 లక్షల రూపాయలు అక్షరాలు 6 లక్షల రూపాయలు వాళ్ళకు నగదు రూపంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇవి ఆల్రెడీ ఈరోజు మాకు పెళ్ళి ఈ టైంకు ఇవాళ మాకు పెళ్ళి ఉన్నది. వచ్చిన బంధువులు మొత్తం ఫంక్షన్ నుంచి మరిపోతుంది. ఇవాళ పెళ్ళి ఉన్నది. ఆ అబ్బాయి వచ్చేసి నిన్న నైటు వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు హుజరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాం. సార్ వారికి కూడా కంప్లైంట్ చేసినాం. అలా అబ్బాయి వాళ్ళ తండ్రి బాగా దురుసుగా ప్రవర్తించుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడతారు. మీరు ఏం చేసుకోపోరన్న అంత దురుసుగా మాట్లాడుతుండ్రు. మీ మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ మాకు న్యాయం చేయాల్సిందని కోరుకుంటున్నాం. హుజరాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గారి చిన్న కుమారుడైన మధుకర్ రెడ్డి గారికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి నిశ్చయం చేసినాం. ఇంకో అమ్మాయితోటి ఇంకో అమ్మాయి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మేమంతా బంధువులు చెప్పుకున్నాం. ఇవాళ మా అమ్మాయి పెళ్ళి ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫోటోలు పంపిండు. ఇంకా వచ్చినాం. మాకు ఏం న్యాయం చేస్తారో మీ మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ మాకు న్యాయం జరగాలి.
రెటిక కరీంనగర్ జిల్లాలో ఒక ఘటన జరిగింది. మరికొద్ది క్షణాల్లో పెళ్లి అనగా వరుడు పారిపోయాడు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఇళ్లకి తాళాలు వేసుకొని వాళ్ళు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే కట్న కానుకలు అన్ని కూడా సమర్పించేశారు. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో వరుడు వేరే అమ్మాయితో పారిపోవడం సంచలనం రేపిందనే చెప్పాలి. అమ్మాయి తరపు బంధువులు తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అసలు ఎందుకు ఇలా జరిగింది, ముందుగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటివి లేకుండా ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా జరగడం ఏంటి అంటూ కూడా వాళ్ళు లబోదిబోం అంటూ కూడా పోలీస్ స్టేషన్కు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.